అధికార పార్టీకి మా వినయపూర్వక మా ప్రార్థన, మా విన్నపము, మా ఆవేదన, మా ఆక్రోశన ఎన్నో సంవత్సరాలుగా తెలియజేస్తున్నాము. కానీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజుల నుంచి చేసినటువంటి ప్రయత్నంలో ఒక్కసారి కూడా అంటే గెస్ట్ లెక్చర్ని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడేటువంటి విధానం కల్పించలేదు అంటారంటే ఇది ప్రజాస్వామ్యం అనుకుందామా, నియంత్రణ పాలన అనుకుందామా? ఇక రాష్ట్రంలో కూలీలు ఎవరైతే ఉందో వేసంగి కూలీలుగా ఉంటారు. తర్వాత వేసంగి కూలీలే వానాకాలం కూలీలుగా పనిచేస్తారు. వేసంగి వానాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలంలో పనికి ఆహార పథకం కింద కూలీ దొరుకుతుంది. అంటే కూలీలకు కూడా సంవత్సరం పొడుగు వేసంగి, వానాకాలము, ఎండాకాలము పని దినాలు అనేవి ఉన్నాయి. కానీ పీజీ స్థాయిలో మేము చదువుకొని సెట్ ఉన్నటువంటి అధ్యాపకులుగా అతిథి అధ్యాపకులుగా చేస్తున్నటువంటి మాకు సంవత్సరంలో 7 నెలలు మాత్రమే పని దినాలు ఉన్నాయి. దీంట్లో ఇంకా దౌర్భాగ్యం ఏంటి అంటేనంటే పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా మాకు ఇచ్చే జీతంలో కోత విధిస్తారు. అంటే మేము మా పిల్లల్ని మా కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి? ఇది న్యాయమైనటువంటి విధానమా? ఇది ప్రజల్ని మమ్మల్ని బతికించే విధానమా, మమ్మల్ని చంపే విధానమా? మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మా కోరికలు ఇవి గొంతమ్మ కోరికలు కావు, ఇవి న్యాయమైన కోరికలు. ఒక వ్యక్తికి ఉద్యోగంలో నియమించుకునేప్పుడు మీరు ఎంత పకడ్బందీతో ఇంటర్వ్యూ అయినా చేయండి, ఎంతటి ఎక్స్పర్ట్ పెట్టైనా చేయండి. ఒక్కసారి నియమించబడినటువంటి వ్యక్తి రెండోసారి ఎందుకు ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది? అంటే ఫస్ట్ చేసింది తప్పుడుదనా, రెండోసారి ఎందుకు చేయడం అని. కాబట్టి ఒకసారి నియమించినటువంటి 3 మెన్ కమిటీ ద్వారా మాకు ఏదైతే ఇంటర్వ్యూలు తీసుకొని మాకు జైనింగ్ చేశారో అది కొనసాగింపు ఖచ్చితంగా ఉండాలి తప్ప సంవత్సరంకోసారి మార్చడం అంటే ఏంటి? ఈ మార్చే విధానాన్ని స్వస్తి పలకాలి. ఈ కోరికలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మా ఇక్కడ గెస్ట్ లెక్చరర్ కుటుంబాల ఆవేదన ఉంది, ప్రజల ఆవేదన ఉంది. మా గెస్ట్ లెక్చర్లు ఈరోజు ఉన్నటువంటి రెగ్యులర్ లెక్చర్లకు సమానమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి మేము, వాళ్ళు చేసేటువంటి సమానమైనటువంటి పని చేస్తున్నటువంటి మేము, మాకు ఉద్యోగం ఇచ్చే వేతనములో అతి స్వల్పం ఇస్తారు, ఇచ్చిన దాంట్లో కోత విధిస్తారు. మరి మేము చేసే పని ఏంటి? నవతరాన్ని తయారు చేస్తున్నాము, ఒక యువతరాన్ని తయారు చేస్తున్నాము. అంటే మా ద్వారా కొత్త రక్తాన్ని సమాజానికి, రాష్ట్రానికి మేము కల్పిస్తూ ఉంటే మీరు మమ్మల్ని నయవంచన చేసి ఉక్కు పాదాలతో తొక్కినట్టుంది. ఇప్పటికైనా మేము కోరుకుంటున్నాము, ఈ అమరవీరుల సాక్షిగా మేమందరం అతిథి అధ్యాపకులు న్యాయమైనటువంటి డిమాండ్లు చెప్తున్నాము. ఈ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఉంది. అందులో కూడా స్వయాన మన పార్టీ అయినటువంటి మీ పార్టీ ఈ అధికార పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మేము మేలుకొల్పడం కాదు, మీకు గుర్తుంచుకోవాలి. మాట ఇచ్చారు, మడమ తిప్పద్దు. ఈ అతిథి అధ్యాపకులని మోసం చేయొద్దు. ఎందుకంటే మేము భావితరాల విద్యార్థులను తయారు చేస్తున్నాము. అంటే మమ్మల్ని ఆనందంగా సగటు మా జీవితాన్ని ఉపయోగపడేటువంటి వేతనము, భరోసా ఇచ్చినట్లయితే మేము సంతోషంగా, ఆనందంగా నవతరాన్ని, యువతరాన్ని, కొత్త విధానాన్ని, కొత్త రక్తాన్ని సమాజానికి అందించగలుగుతాము. మా కడుపులోనే ఇంత ఆవేదన, మా విధానాల్లోనే ఇంత దౌర్భాగ్య స్థితి ఉంటే మేము ఎలా మా కుటుంబాన్ని నడపాలి, ఎలా విద్యాన్ని తయారు చేయాలి? కాబట్టి న్యాయమైన కోరిక. ఫస్ట్ ఆటో రెన్యువల్ అనేది ఖచ్చితంగా, రెండవసారి ఇంటర్వ్యూ విధానము అనేది పెట్టకూడదు. 3 మెన్ కమిటీ ద్వారా ఎన్నికైనటువంటి మేము ఖచ్చితంగా కొనసాగాల్సిన బాధ్యత ఉంది. ఇది మొదటి డిమాండు, ఇది అసలైన డిమాండు, ఇది న్యాయమైన డిమాండు. దీనికి ఖచ్చితంగా మీరు ఓకే చెప్పాలి, న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆటో రెన్యువల్ ప్రధానమైనటువంటి మొదటి ప్రాధాన్యతని మొదలు అమలు చేయండి. దీని తర్వాత 12 నెలల జీతం అనేది ఇవ్వాలి. ఎవరికైనా ఉద్యోగం తీసుకుంటే సగం అన్నం పెట్టి సగం పోరా అని చెప్పేసి అన్నట్టుగా ఉంది. 12 నెలల్లో 7 నెలల జీతం ఇచ్చి పోరా లెక్చర్ అన్నట్టుగా ఉంది. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు. కాబట్టి 12 నెలల జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వానికి ఉంది. ఇంకా అదేవిధంగా మీరు చెప్పినటువంటి 50,000 వేతనం ఏదైతే ఉందో ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి అతిథి అధ్యాపకుల తరఫున సవినయంగా ప్రార్థిస్తున్నాము. దయచేసి మా విన్నపాన్ని వినండి,
మా కోరికలో ధర్మం ఉంది, మా మాటల్లో న్యాయం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే అమలు పరచాలి. అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అమలు పరుస్తామని ఏది జూన్ 2 నుంచి ఈ శుభవార్త చెప్పాలని కోరుతున్నాను. జై తెలంగాణ. అమరవీరులకు ధన్యవాదాలు.